హాయ్ చక్కదనాలు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ రుద్ర మహిత అఫీషియల్. ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటిదంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది అదైతే చూద్దాం. క్రోమ్లోకి వెళ్ళి అఫిలియేటింగ్ మార్కెట్ లింక్ జాయిన్ అని కొడితే వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి తీసుకుపోతుంది. మీరు వాడుతున్న అకౌంట్ ఇస్తారా? కొత్త అకౌంట్ ఇవ్వండి, ఎందుకంటే అదైతేనే బెస్ట్. ఆ అకౌంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అయితే ఇట్లా మీషోలోకి తీసుకొస్తుంది. మీషోలోకి తీసుకొస్తే మీరైతే దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లా చూపిస్తుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు అంతే అందరూ మీషో కంటెంటే చేస్తున్నారు. ఎందుకంటే వేరే ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేయండి. నేను ఇంకా వీడియోస్ వాటి గురించి కూడా చెప్తా. అవి కూడా అఫిలియేటింగ్ మార్కెట్ ఎట్లా చేయాలనేది నేను తర్వాత ముందు వీడియోలలో చెప్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మీషోది చూద్దాం. మీషోది ఎందుకంటే ఇది అఫిలియేటింగ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఇది ఒక్కటే రన్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ అయితే ఇప్పుడైతే బంద్ చేసిర్రు, లేదు, అది ఓపెన్ అయితే లేదు. ఇప్పుడైతే ఇది మీరు ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, ఈ కంటెంట్ ఇవైతే క్లియర్గా చూసుకోండి. మీషో ట్యాగ్స్ ఇవ్వాలి, ఇంకా క్లాత్ ప్రైస్ కరెక్ట్ ఇవ్వాలి, కాంబో ప్రైస్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నట్టు. మనం మెసేజ్లలో ఆ అఫిలియేటింగ్ లింక్ అయితే షేర్ చేయడానికి లేదు. వాళ్ళైతే ఏమవుతుంది అనుకుంటే వాళ్ళైతే మెసేజ్ చేస్తారు, మీరైతే ఇట్లా వీడియోలో పెట్టింది ఒకటి, లింక్ పెట్టింది ఇంకొకటి అని ఇట్లా మెసేజెస్ అయితే వస్తాయి. వచ్చి తర్వాత మన మీషో అకౌంట్ అయితే బ్లాక్ అవుతుంది. అట్లయితే చేయొద్దు, మనం జెన్యూన్గానే చేయాలి. ఇంకోటి ఏంటిదంటే ఇవన్నీ క్లియర్గా చూసుకొని చేయండి. చూడండి, ఇవన్నీ క్లియర్గా చదువుకొని మనం ఇవైతే చెయ్యాలి. ఫస్ట్ అయితే మనం లింక్స్ ఎట్లా షేర్ చేయాలి అనేది అయితే చూద్దాం. 3 ప్రాసెస్ అయితే ఉంటుంది, అవైతే చూద్దాం. ఏంటిదంటే ఒకటైతే ఇన్స్టాగ్రాము, ఇంకొకటి ఫేస్బుక్, ఇంకొకటి యూట్యూబ్. ఇవి మూడిట్లలో లింక్స్ అయితే షేర్ చేయొచ్చు. అసలు అయితే నా కంటెంట్ అయితే మీషో రివ్యూ కానీ కాదు, ఏంటంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను మీషో కంటెంట్ చేస్తున్నా. నేనైతే స్టిచ్చింగ్ చేస్తా, స్టిచ్చింగ్ వీడియోస్ ముందు స్టిచ్చింగ్ వీడియోసే పెడతా. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే మీషోలోనైతే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని రీచ్ అవ్వడం అంటే చాలా చాలా కష్టం. మళ్ళీ యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే పెట్టింది కదా, 8,000 వాచ్ అవర్స్, ఇంకా 20 మిలియన్ వ్యూస్, ఇవన్నీ దాటుకొని పోవాలంటే బాగా కష్టం. ఆలోచించుకొని యూట్యూబ్లో స్టార్ట్ చేయండి. ఇదే కాకుండా ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోండి. అందరు మీషోనే చూస్ చేసుకుంటే కూడా ఎక్కువ వీడియోస్ అయితే చూడకపోవచ్చు. ఫస్ట్ అయితే చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి లింక్స్ అయితే షేర్ చేయాలి. యూట్యూబ్లో అయితే పోస్ట్ ద్వారా, ఫేస్బుక్లో కూడా పోస్ట్ ద్వారా. ఇవైతే మనం ఆర్డర్ చేసినవన్నీ మనకి ఇట్లా స్క్రోల్ అయితే మనమైతే ఏ వీడియోకి ఏ పోస్ట్ పెట్టి లింక్ అయితే పెట్టాలనుకుంటున్నామో చూస్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ వీడియో చేసినామనేది దానికి పోస్ట్ పెట్టి ఆ పోస్ట్కి ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ట్యాగ్ చేయాలి. ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మనల్ని యూట్యూబ్లోకి అయితే తీసుకుపోతుంది. కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ ఓపెన్ కావడానికి. చూడండి, యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. నేను మీషో పే లేటర్ గురించి కూడా వీడియో అయితే వేస్తా. వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అప్పుడే యూజ్ ఉంటుంది.
అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే. చూడండి డైరెక్ట్ యూట్యూబ్లోకి అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏ ప్రోడక్ట్ లింక్ పెట్టాలనుకుంటున్నాం ఆ ప్రోడక్ట్ అయితే పోస్ట్ ఫొటోస్ అయితే పెట్టేసి తర్వాత అక్కడ వెరైటీ మెసేజ్ అని ఉంది కదా, అక్కడైతే లింక్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే అదైతే లింక్ అయితే పేస్ట్ అయిపోతుంది. అదే ఆఫ్లెటింగ్ లింక్ అన్నట్టు. దాని ద్వారానే మనం ఆ ప్రోడక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే దాని తర్వాత మనం ఏమన్నా పెట్టాలనుకుంటాం అనుకో, శారీ లింక్ అని కానీ శారీ ప్రైస్ పెట్టి లింక్ అని పెట్టి మనం కింద లింక్ అయితే ఇవ్వాలి. కొంతమందికి అయితే అంతగానం పట్టించుకోరు కదా, చూడరు, ఏంటిదో అనుకుంటారు. అందుకని మనం అక్కడ శారీ లింక్ కానీ ఇంకేమన్నా డీటెయిల్స్ కానీ చెప్పి ఆ లింక్ పెడితే కొంచెం క్లిక్ చేసే అవకాశాలు ఉంటాయి. పోస్ట్ అయితే ఎడిట్ అయిపోయింది చూడండి. ఇవైతే మనం పెట్టిన పోస్ట్. ఇవన్నీ పెట్టినాయి చూడండి. ఓపెన్ అవుతుందా ఓపెన్ కాదా అని ఉంటుంది కదా, ఓపెన్ అవుతుంది. అది ఒకసారి కూడా నేను చూపిస్తా చూడండి. లింక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. ఇదైతే మన ఛానల్. ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేసి రివ్యూస్ అయితే చూడండి. పోస్ట్ కూడా చెక్ చేయండి. అన్నీ తక్కువ ప్రైజెస్ పెట్టిన. ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మీషో పే లెటర్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా కావాలనుకుంటే అయితే కామెంట్ బాక్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే చెప్పండి, నేను క్లియర్ చేస్తా. ఇంకా మీషో పే లెటర్ గురించి కూడా నేను వీడియో అయితే చేస్తా. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ఇంకొక వేరే వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి అన్నీ తక్కువ ప్రైజే. ఇవన్నిటికీ ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ కొత్త క్రియేటర్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తే వ్యూస్ తక్కువ వచ్చినా ఎవరు చూడకపోయినా వీడియోస్ అయితే ఆపేయద్దు. ఎందుకంటే ఫస్ట్ అయితే ఒక 2 months దాకా మీకు ఎలాంటి కమిషన్ కానీ ఎట్లాంటి కమిషన్ చూపించేది వీడియోస్ కూడా అంతగానం పోవన్నట్టు. కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేస్తే ఏదైనా కానీ మనం సక్సెస్ అనేది ఎప్పుడైనా కానీ లేట్గానే ఉంటుంది ఎవరికైనా. అదే డౌన్ అవ్వడం అంటే వెంటనే ఒక నిమిషంలో అయిపోతాం. అదే సక్సెస్ అనేది మనం ఎంత కష్టపడితే కానీ రాదు. అందుకే కొంచెం వెయిట్ చేసి ఓపిక కొద్దీ చేయండి. మళ్ళా 8,000 వాచ్ అవర్స్ 20 million వ్యూస్ అమ్మో వస్తాయా ఎట్లా అని మనమే అనుకోవద్దు. ఫస్ట్ డిసైడ్ కావద్దు. పెట్టుకుంటా ఉండి అందులో పోయేదేముంది, వీడియోస్ చేసుకుంటా పోతే అదే వస్తుంది. కొంచెం టైం లేట్ అవుతుంది. కొంతమందికి ఏమో తొందర రావచ్చు, కొంతమందికి ఒక 2 నెలలనే ఛానల్ మానిటైజేషన్ అవ్వచ్చు, కొంతమందికి 1 yearలో అవ్వచ్చు. అది మన లక్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. కాకపోతే ఏమంటే అట్లా అవుతుందో కాదో అని డౌట్ తోటి మాత్రం స్టార్ట్ చేయొద్దు. మీకు ఖచ్చితంగా అవుతుంది అని మంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాకనే వీడియో స్టార్ట్ చేయండి. ఇంకేమంటే మనం వీడియో పెట్టిన తర్వాత ఎవరైనా లింక్ అడుగుతారు కదా, ఇన్స్టాగ్రామ్లో లింక్ అడిగితే మీరు డైరెక్ట్ యూట్యూబ్లో వీడియోని షేర్ చేయండి. అట్లా కూడా తొందర క్లిక్ అవుతాం. ఇంకా
మీ ఫ్రెండ్స్కి కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ లింక్స్ అయితే షేర్ చేయండి. అట్లా కూడా తొందర క్లిక్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ మనం పెట్టిన 1 అవర్ లోపు ఎన్ని వ్యూస్ ఎక్కువ వస్తే అంత క్లిక్ అవుతుంది అన్నట్టు ఆ వీడియో. అట్లా కూడా ట్రై చేయండి. ఇదైతే ఆటో డిఎం ఎట్లా చేసాడో చూద్దాం. ఇట్లా క్లిక్ చేస్తే ఆటో డిఎం అయితే అయిపోతుంది చూడండి. ఇది కూడా ఓపెన్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి స్టోరీ అయితే అయిపోతుంది. స్టోరీ అయితే ఓకే అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో అయితే 0 ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా చూస్తే కనుక కొంచెం ఫాలో చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే పేమెంట్ ప్రూఫ్ అయితే చూద్దాం. ఇక్కడ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, అక్కడ మన వీడియోస్ కాదు పోస్ట్ ఎంతమంది చెక్ చేస్తున్నారు, వాళ్ళు ఆ పోస్ట్లోకి వెళ్ళి ఎవరైనా కొంటున్నారా, ఆర్డర్ చేస్తున్నారా చేస్తలేరా అనేది చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.